Hey guys, welcome back to another new video in our channel that is IN Nearby. ఈరోజు ఈవినింగ్ వచ్చేసి మనకి ఈ ఎంఫార్మా వాళ్ళ కాలేజ్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ టీఎస్పీసీ 2024 అనమాట. సో ఆ లిస్ట్ని మనం ఎట్లా అసెస్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో గైస్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి. అండ్ గైస్ ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ మన వాట్సాప్ గ్రూప్లో అయితే ఆల్రెడీ షేర్ చేశాను. సో యూ క్యాన్ డైరెక్ట్లీ అసెస్ ది పీడిఎఫ్ ఫ్రమ్ ది అవర్ టెలిగ్రామ్ ఛానల్ లేదా మన వాట్సాప్ నుంచి అయితే డైరెక్ట్లీ మెసేజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ట్యాగ్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో గైస్ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో ద గైస్ హూ ఆర్ ఫ్రమ్ ది M-Pharm అనమాట. అండ్ గైస్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి ఎవరైతే M-Pharmకి లైక్ అప్లై చేద్దామని అనుకుంటున్నారు ఇన్ ద అడ్మిషన్ ప్రాసెస్ ఆఫ్ 2024 PG సెట్. And hit that bell icon to get the further notification updates from our channel that is IN Nearby. సో గైస్ ఏదైనా అఫీషియల్ సర్చ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడైతే TSPC 2024 అని టైప్ చేసి సర్చ్ చేసేయండి. చేసినాక మనకి అఫీషియల్ లింక్ చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ ఉంది, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు TSPC 2024 అడ్మిషన్ అని చెప్పి, సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో గైస్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినాక చూడొచ్చు మనకి ఇట్లా అయితే ఉంది. ఇక్కడ మనం లాస్ట్కి వచ్చేసినాం అనుకోండి కాలేజ్ లిస్ట్. సో ఇక్కడ చూడొచ్చు మనకి మొన్నటి దాకా అయితే రెండే లిస్టులు ఉండే, ME, MTech అండ్ MArch ప్రోగ్రామ్స్ అని చెప్పి. సో ఈరోజు వచ్చేసి మనకి M-Pharma ప్రోగ్రామ్స్ వాళ్ళ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. సో ఈ పీడిఎఫ్ని అయితే మీరు ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్. సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి M-Pharma ప్రోగ్రామ్స్ అని చెప్పి. సో చేసినాక మనకి కాలేజ్ లిస్ట్ అనేది ఇట్లా డౌన్లోడ్ అయితే, సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్. సో గైస్ డౌన్లోడ్ చేసినాక మనకి ఇక్కడ చూడొచ్చు 3 pages ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయింది. మొత్తం అయితే మనకి ఇక్కడ 36 నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉంది ఫర్ M-Pharma ప్రోగ్రామ్స్ ఇన్ ద అడ్మిషన్ ప్రాసెస్ ఆఫ్ 2024 and 25. సో ఇక్కడ హెడ్డింగ్ చూడొచ్చు, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆఫరింగ్ M-Pharma ప్రోగ్రామ్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 and 25. సో గైస్ ఇక్కడ JNT యూనివర్సిటీ కూడా ఉంది, కూకట్పల్లి అండ్ ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఉంది. సో అకార్డింగ్లో అయితే చూసుకోండి, అన్నీ అయితే ఉంది. సో ఈ పీడిఎఫ్ని మనం ఎట్లా చదవాలి అండ్ దీని నుంచి అయితే మీరు మీ ప్రిఫరెన్స్ అయితే తయారు చేసుకోవాలి. ఎవరైతే M-Pharma క్యాండిడేట్స్ ఉన్నారు కదా వాళ్ళైతే వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు వాళ్ళకి నచ్చిన కాలేజెస్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. సో అట్లా ప్రిఫరెన్స్ రెడీ చేసుకొని అయితే వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు పెట్టుకోవాలి. సో తప్పులు లేకుండా అయితే చేయాలి. లేదా మీరు వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు ఏదైనా తప్పు చేసి అక్కడ ఏదైనా వేరే కాలేజ్ పెట్టినంటే మీకు అదే కాలేజ్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో హై ప్రయారిటీ ఉన్న కాలేజెస్ అయితే ముందు పెట్టి నెక్స్ట్ వచ్చేసి లో ప్రయారిటీ ఉన్న కాలేజెస్ అయితే పెట్టాలి. సో అకార్డింగ్లో అయితే చూసుకోండి. సో ఈ పీడిఎఫ్ని మనం ఎట్లా చదవాలి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని మన ఏంది అని చెప్పి ఇప్పుడు చూద్దాం. సో గైస్ ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న ఈ రోల్ అయితే చూడొచ్చు మీరు, సీరియల్ నెంబర్, కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్. సో గైస్ మనకి ఇక్కడ కాలేజ్ కోడ్ వచ్చేసి చాలా బిగ్ రోల్ అయితే ప్లే చేస్తుంది. బికాస్ మన కౌన్సిలింగ్ అయ్యేటప్పుడు ఈ కోడ్స్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్ అనమాట. సో నెక్స్ట్ కాలేజ్ నేమ్, కాలేజ్ అడ్రస్, డిస్ట్రిక్ట్, నెక్స్ట్ కోర్స్ కోడ్, నేమ్ ఆఫ్ ది కోర్స్, స్పెషలైజేషన్, ఎడ్యుకేషన్ టైప్, MIN, ఇంటేక్ సీట్స్, ఇంటేక్ టైప్, కాలేజ్ టైప్, ట్యూషన్ ఫీ పర్ యానమ్, ట్యూషన్ ఫీ పర్ సెమిస్టర్, అది యూనివర్సిటీ కాలేజా లేదా ప్రైవేట్ కాలేజా, అది రీమార్క్స్ అండ్ కాలేజ్ వెబ్సైట్. సో గైస్ ఇక్కడ కాలేజ్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ది వెబ్సైట్ అనమాట. సో గైస్ మీరు ఇక్కడ ఇంపార్టెంట్గా ఇవి అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి గైస్. ఫస్ట్ వచ్చేసి కాలేజ్ కోడ్ అండ్ కాలేజ్ అడ్రస్ గైస్. సో మనకి ఇక్కడ JNTU చాలా కాడ అయితే ఉంది, లైక్ JNTU కూకట్పల్లి ఉంది, JNTU సుల్తానాపూర్ ఉంది, JNTU కొండగట్టు ఉంది. సో మీరు ఏ JNTU అని మీరు పెడుతున్నారు కదా, సో అది అయితే అకార్డింగ్లో అయితే చూసుకోవాలి. సో కూకట్పల్లికి ఇక్కడ JNTH1 అని కోడ్ ఉంది. సో వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు అయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే అది చూసి అయితే పెట్టాలి. అక్కడ వేరే ఏదైనా పెడితే మీకైతే లైక్ తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఎట్లైనా మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది వెబ్ కౌన్సిలింగ్ది, కాకపోయినా మనం ఎందుకు తప్పు చేయాలనేది మనం అట్లా అనుకోవాలి అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు కోర్స్ కోడ్ వచ్చేసి JHPHCETS. సో అది కూడా చూసుకోండి, M-Pharma అని చెప్పేసి. అండ్ స్పెషలైజేషన్ వచ్చేసి ఫార్మాస్యూటిక్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ టైప్ అనమాట. ఎడ్యుకేషన్ టైప్ వచ్చేసి కోఎడ్ అనమాట. సో గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కలిసే ఉంటుంది అనమాట ఈ కోర్స్లో. నెక్స్ట్ మొత్తం సీట్ ఇంటెక్స్ అయితే 15 అయితే ఉంది. అండ్ ఇక్కడ రెగ్యులర్ కోర్స్ అనేది లేదనుకుంటా ఈ ఫార్మా వాళ్ళకి. సో ఇక్కడ SNS ఉంది. అండ్ కాలేజ్ టైప్ వచ్చేసి, ఇది నేను ఫస్ట్ సీరియల్ నెంబర్కి అయితే చెప్తున్నాను. కాలేజ్ టైప్ వచ్చేసి యూనివర్సిటీ, ట్యూషన్ ఫీ పర్ యానమ్ వచ్చేసి మనకి ఇక్కడ 90,000 ఉంది. అండ్ పర్ సెమిస్టర్ వచ్చేసి 45,000 ఉంది. సో అకార్డింగ్లో అయితే చూసుకోండి గైస్. అండ్ యూనివర్సిటీ JH, రీమార్క్, కాలేజ్ టైప్. సో గైస్ ఇట్లా మీరైతే చూసుకోవాలి. సో
ఇక్కడ డిఫరెంట్ కాలేజెస్ అయితే ఉంది. మీరు అకార్డింగ్లీ చూసుకొని మీ లిస్ట్ని అయితే తయారు చేసుకోండి. అండ్ ఇక్కడ కింద చూడొచ్చు ఫీస్ టైప్ ఫర్ గేట్ అండ్ జీప్యాక్ క్యాండిడేట్. సో గైస్ మనకి రెగ్యులర్ ఎస్ఎన్ఎస్ వచ్చేసి ఈ మనకి గేట్ క్యాండిడేట్స్కి అనమాట. సో రెగ్యులర్ అంటే రెగ్యులర్ విత్ ఏఐసిటీ ఫెలోషిప్, ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ విత్ ఏఐసిటీ ఫెలోషిప్, అండ్ ఎస్ఎన్ఎస్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ వితౌట్ ఏఐసిటీ ఫెలోషిప్ అనమాట. సో మనకి గేట్ నుంచి మోస్ట్లీ అందరూ రెగ్యులర్ కింద అయితే గేట్ లేదా జీప్యాక్ నుంచి అయితే తీసుకున్న క్యాండిడేట్స్ అయితే రెగ్యులర్ కిందే సీట్ వస్తేనే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ద సేమ్ కేస్ ఫర్ ది పీజీసెట్ క్యాండిడేట్స్. పీజీసెట్ వాళ్ళు ఏ ఫీజ్ టైప్ నుంచి అయినా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఫీజ్ రీఎంబర్స్మెంట్ నుంచి అయితే వస్తుంది ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్. మనకి ఏఐసిటీ వచ్చేసి సెంట్రల్ నుంచి మనకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అది ఓన్లీ రెగ్యులర్ కింద వచ్చిన క్యాండిడేట్స్కి ఇస్తారు. సో అది పెట్టేటప్పుడు జీప్యాక్స్ క్యాండిడేట్ పెట్టేటప్పుడు మీరైతే ఓన్లీ రెగ్యులరే పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడొచ్చు నోట్, జీప్యాక్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ. సో జీప్యాక్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫీజ్ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాదనమాట. అండ్ ఫార్మా డి పీబీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏఐసిటీ స్కాలర్షిప్. సో ఈ ఫార్మా డి వాళ్ళు వచ్చేసి ఏఐసిటీ స్కాలర్షిప్కి వచ్చి వాళ్ళు ఎలిజిబుల్ కాదని ఇచ్చారు. సో అకార్డింగ్లో అయితే చూసుకోండి. అండ్ కాలేజ్ టైప్ వచ్చేసి యుఎన్ఐవి అంటే యూనివర్సిటీ అని చెప్పి, అండ్ బి అంటే ఏఎఫ్ఎఫ్ అంటే అఫిలియేషన్ అనమాట. సో అది కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ యూనివర్సిటీ చూడొచ్చు, మొత్తం అయితే 5 యూనివర్సిటీస్ ఉంది. ఇక్కడ జేహెచ్ అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, కూకట్పల్లి హైదరాబాద్ తెలంగాణ పిన్ కోడ్ ఇచ్చారు. కేయు అంటే కాకతీయ యూనివర్సిటీ వరంగల్, ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ రోడ్, ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు. పియు అంటే పాలమూరు యూనివర్సిటీ అడ్రస్ ఉంది. ఈ సుల్తాన్ లైక్ ఎస్యూ అంటే శాతవాహన యూనివర్సిటీ, అండ్ ఎంఎం అంటే ముస్లిం మైనారిటీ అని చెప్పి. సో గైస్ ఇది అకార్డింగ్లో అయితే చూసుకోండి. ఇక్కడ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే ఉంది అందరి ఫార్మా కోర్స్ అనమాట. సో గైస్ ఇదే నమ్మ ఫుల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మీరైతే ఈ లిస్ట్ని ముందే డౌన్లోడ్ చేసుకొని అయితే మీ ప్రిఫరెన్స్ లిస్ట్ అయితే తయారు చేసుకోవాలి ఫర్ ది వెబ్ కౌన్సిలింగ్. సో దట్ మీకు అనుకున్న కాలేజ్ అయితే వస్తుంది మీరు అవి సీక్వెన్స్లో పెట్టినప్పుడు మీ ర్యాంక్ బట్టి. కాబట్టి గైస్ ఇదే మనకి లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ ది టీఎస్పీసీ 2024 అడ్మిషన్ వెబ్సైట్ అనమాట. సో ఎంఫార్మా వాళ్ళు ప్లీజ్ డూ లైక్ టు అవర్ వీడియో అండ్ షేర్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో కంటెంట్తో అయితే కలుసుకుందాం విత్ ఏ న్యూ వీడియో. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.